సరే అక్కడ ప్రజలు ఓట్లేశారు, మీరు కూడా కలిసి పనిచేసుకున్నారు, కూటమి ప్రభుత్వం ఇవాళ ఏపీలో అధికారంలోకి వచ్చింది. అదే కాంబినేషన్ను రేపు రాబోయే రోజులలో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలలో అదే కాంబినేషన్తో రాజకీయ పార్టీలు కలిసి ముందుకు రాబోతున్నాయి అనేది ఒక చర్చ నడుస్తుంది. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని ఎంపిక అనేది కూడా ఒక చర్చ. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దీని వెనకాల కొంత ఏమైనా రాజకీయ సమీకరణాలు ఉన్నాయా? రమణ గారు, మీరు చెప్పినటువంటి ఒక ఊహాజనితమైన వినడానికి అందంగా ఉండే కథా చిత్రమే తప్ప కాదు. ఇప్పుడు ఎందుకు మీరు గతంలో ఎందుకు పని వాళ్ళతో కలిసిందో ఇప్పుడు ఉన్నాం కదా ఆంధ్రప్రదేశ్ లో. మేము రహస్యం లేదు. ఒకటేంటంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటిది, కొన్ని ప్రశ్నలు మీరు అడిగిన ప్రాథమికంగా అడిగినటువంటి ప్రశ్నలకు నాకంటే ఎక్కువగా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేసినటువంటి వెంకటస్వామి గారు చాలా విషయాలు చెప్పడం జరిగినటువంటిది. ఎందుకంటే ఎప్పుడు అట్లాగే ఉండదు, బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరు పదవులు అనేటువంటిది అది ఏం లేదు. అక్కడికక్కడ ఏదైనా కొత్తగా కనపడి ఇక్కడ ఏంటంటే మీరు ఎత్తుకున్నటువంటి సమస్య ఇవాళ తెలంగాణలో మీడియా ఎత్తుకున్నది, అటు కాంగ్రెస్ మీడియా కానీ ఇంకా ఇతర మీడియా బీఆర్ఎస్ మీడియా కానీ ఎత్తుకున్నది ఏంటంటే ఈటల రాజేందర్ గారి కేంద్రంగా అటాక్ పెట్టేటువంటిది. ఇవాళ మీరు ఒకసారి అందరూ చూడాలి. ఇవాళ రామచంద్రరావు గారు మాట్లాడినటువంటిది నేను ఎన్నడూ వినలేదు అట్లా మాట్లాడినటువంటిది. మరొక రేవంత్ రెడ్డి, మరొక బండి సంజయ్ కంటే ఎక్కువగా మాట్లాడినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. మీరు చాలా ఆవేశంగా ఎవరెవరు ఏదేదో మాట్లాడుతున్నారు, అందరినీ లాగుతున్నాను, కోట్లకు లాగుతా, తమాషా అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు, ఏంది అనేటువంటి దాని కింద ఆయన మాట్లాడినాడు. మీరు ఒకసారి చూడండి రమణ గారు, ఒక వీడియో చూడండి. ఆయన మాట్లాడారు. అడ్వకేటు, ప్రముఖ అడ్వకేటు, నిబంధనలు ఉన్నటువంటి క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తి. సరే, అదొక భాగం. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినారు, కేసీఆర్ చెప్పినారు, మాకు ఏం అవసరం అండి? చంద్రబాబు చెప్పాల్సిన అవసరం ఉంది. పోనీ మీరు రామచంద్రరావు గారిని చంద్రబాబు పెట్టినట్టుగా మేము పెట్టినాం అనుకోండి. అదే బండి సంజయ్ ఉంటే, లేకపోతే ఈటల రాజేందర్ ఉంటే ఏం చేయాలనో మేము మోదీ చెప్తే చేరా అనండి. తర్వాత భవిష్యత్తులో అది అర్థరహితమైనటువంటి ప్రశ్న. కానీ నేను అడుగుతున్నాను, బీసీ ముఖ్యమంత్రి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఇప్పుడు ఒక బీజేపీ అధ్యక్షునిగా చేసి ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు బీసీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేసాం, రేపు ఎన్నికల్లో ఓటేసి బీజేపీని గెలిపిస్తే అధికారంలోకి రావడానికి కావాల్సిన సీట్లు కనుక తెలంగాణ ప్రజలు ఇస్తే మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనేటువంటి ఒక మెసేజ్, ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా మీ నిర్ణయం ఉండొచ్చు కదా. నిన్న బీసీ ముఖ్యమంత్రి చేయాలంటే బీసీ సంబంధించినటువంటి వ్యక్తే పార్టీ అధ్యక్షుడు ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటిది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ లో గతంలో డి శ్రీనివాస్ ఉన్నాడు, రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ఇప్పుడు మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, బీసీ ఉన్నాడు, గౌడ్ ఉన్నాడు, రెడ్డి ముఖ్యమంత్రి నేనేమంటున్నా అంటే ఇవాళ మేము రెడ్డి ప్రెసిడెంట్ ఉంటాడా అన్నట్టు వారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు బ్రాహ్మడు ఉన్నాడు, రేపు ఎవరు ఉంటారో తెలియదు. మా స్టాండ్ ఇప్పుడు నిన్న బండి సంజయ్ గారు నిన్న చెప్పడం జరిగింది మా పార్టీ ఆఫీసులో విలేకరులు అడిగిన ప్రశ్నలకి. మేము కట్టుబడి ఉన్నాము బీసీ ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కాదు కదా ఇది అనేటువంటిది. ఇంకొకటి, రెడ్డి ప్రెసిడెంట్ గా ఉండి బీసీ ముఖ్యమంత్రి చేస్తే చాలా గొప్ప విషయం అండి. బ్రాహ్మణుడు ప్రెసిడెంట్ గా ఉండి బీసీ ముఖ్యమంత్రి చేస్తే చాలా గొప్ప విషయము. ఆ కోణంలో మా ప్రయత్నాలు ఉంటాయి. ఏం జరగబోతుందనే చూద్దాము. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటుందా, 4 సంవత్సరాలు ఉంటుందా, 3 సంవత్సరాల లోపల ఎన్నికలు జరిగితే మనకి ఇప్పుడు ఏం తెలియదు, చాలా మార్పులు వస్తాయని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భము. ఒకటి ఉందిలేండి, ఇంకొకటి కూడా ఉంది. ఎన్నికల ముందు ఇంకా అంటే ఈయన టర్మ్ 2 ఏళ్ళే కాబట్టి ఎన్నికల ముందు ఈటల రాజేందర్నో మరొక బీసీ నాయకునో అరవింద్నో ధర్మపురి అరవింద్నో లేకపోతే ఇంకెవరినో దించుతారో. అప్పుడు బీసీని చూసారా, ఇప్పుడు బీసీని అధ్యక్షుని చేసాం, నెక్స్ట్ అధికారంలోకి వస్తే అంటే అధికారంలోకి వచ్చే సీట్లు గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అంటామని ఒక వ్యూహాత్మకంగానే రామచంద్రరావు తెర మీద తీసుకొచ్చారనేది కూడా ఒక చర్చ. ఇప్పుడు మీ ఆలోచన, మీ కథా చిత్రం బాగుంది. రేపు వ్యూహాలు, ఎత్తుగడలు ఏ పార్టీకైనా అధికారంలో రావడం అనేటువంటిది జో జీతా హే ఓ సికిందర్ అంటాం. ఎన్నికలలో అనేక కోణాలు ఉంటాయి, ఆ కోణంలోనే మా ప్రయత్నాలు ఉంటాయి, దాంట్లో తప్పేం లేదు. అదే ఇప్పుడు దాంట్లో పెద్ద ఆలోచించవలసిన అవసరం లేదు కదా, ఏదన్నా జరగవచ్చు. నీ పాయింట్ ఆఫ్ టైం ఎనీ అధిష్టానము ఆయా పరిస్థితులను బట్టి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ఇతర పార్టీల, ప్రతిపక్ష పార్టీల, లేకపోతే అధికార పార్టీలతో మాకు ఉండేటువంటి సంబంధాలను బట్టి నిర్ణయాలు చేస్తాం. అధికారంలోకి రావాలనేటువంటి ఒక తాపత్రయము ప్రజలు మా వైపు చూస్తున్నటువంటి సందర్భం ఉన్నది, దాన్ని ఉపయోగించుకుంటాం మేము తప్పకుండా. గత 10 ఏళ్ళుగా భారతీయ జనతా పార్టీ డైనమిక్ పాలిటిక్స్ చేయడం చాలా అందవేసిన చేయింది. ఎందుకంటే కర్ణాటకలో, మహారాష్ట్రలో, గోవాలో డైనమిక్ పాలిటిక్స్ చేస్తున్నారు మీరు. అంటే సిచ్యువేషన్ తీసుకొని ఇమీడియట్ గా మీరు ఎట్లా అధికారంలో ఉండాలో డైనమిక్ డిసిషన్ తీసుకుంటున్నారు. వెంకటరెడ్డి అన్న నేను అన్న మాటకు ముద్రేసిండు, అధికారమే పరమావధిగానే నడుస్తామని. అదే చెప్తున్నాను, మేము డైనమిక్ డిసిషన్స్ ఉంటాయంటే ఎస్ మీరు భారతీయ జనతా పార్టీ గత 10-11 ఏళ్ళుగా చాలా డైనమిక్ గా వ్యవహరిస్తుందని చెప్పా. కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలో పార్టీ ఉన్నప్పటికీ అధికారం కోసం
మంచిది. అధికారం అనేటువంటిది అధికారం లభిస్తే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దేశంలో రాష్ట్రంలో చేయడానికి ఒక అవకాశం లభిస్తుంది. అప్పుడు మా సిద్ధాంతాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, భారతదేశంలో ఇప్పటికీ కూడా క్రమశిక్షణ గల పార్టీ అన్ని పార్టీల కంటే బెటర్ పొజిషన్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, దాంట్లో ఏం సందేహం లేదు. ఒకటి ఏ మాటగా కమ్యూనిస్టులు ఉండేది, కమ్యూనిస్టులుగా అంతమైపోయిందో అది పక్కకు పెట్టాడు. కానీ మీరు అన్నట్టుగా రమణ గారు, మన మన రామ్మూర్తి గారు అంటున్నారు ఎక్కడో ఉన్నాయని తీసుకొచ్చి పెట్టినాడు. అట్లే ఉండదండి, ఎక్కడో ఉన్నాయని కాదు. ఆయన కీలకమైనటువంటి వ్యక్తి పార్టీలో. ఇప్పుడు తిడితేనే పొద్దున్న లేచి నుంచి తిట్టు మాటలు మాట్లాడితే, మా భాషను పరుష భాష వ్యక్తిగత కోణంలో మాట్లాడితేనే వాడు నాయకుడు అనుకునేటువంటి కాదు కదా. ఆయన గొప్ప మేధావి, వెంకటస్వామి గారికి తెలుసు, మర్యాద మనిషి, క్రమశిక్షణ గలది, ఆరోపణలు లేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వల్ల ఇప్పుడు మోదీ గారు ఎవరైనా తిడతాడా అండి? చంద్రబాబు నాయుడు ఎవరైనా తిడతాడా? రాజశేఖర రెడ్డి గారు తిట్టారు, రేవంత్ రెడ్డి తిడుతున్నాడు, లేదా రకరకాలు. కానీ తిడితేనే రాజకీయాలు అయితే అనుకుంటే పొరపాటు కదా. ఆ కోణంలో కూడా ఇవాళ మేము తెలంగాణలో ఒక కొత్త పద్ధతిలో నాయకత్వం మామూలుగా మాట్లాడినట్టు చాలా మేమైతే సర్ప్రైజ్ అని. నేను 2 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీలో చేరి రామచంద్ర గారు అట్లా మాట్లాడక చూడలేదు అన్నట్టు. అంటే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితిని ఆయన మాట్లాడడం జరిగినటువంటిది. అట్లా ఉండవు రాజకీయాలు, అందరం కలిసే ఉంటాము. డిఫరెన్సెస్ ఏమైనా ఉండదు. ఇప్పుడు రాజాసింగ్ గారు మొదటి నుంచి రాజాసింగ్ గారు ఎందుకు రాజీనామా చేశాడు మరి? అంటే రాజాసింగ్ గారు తనకు బీజేపీ అధ్యక్ష పదవి ఆశించిండా, లేకపోతే బీజేపీ లైన్ కు రాజాసింగ్ లైన్ కు పుసుకుతలేదా? చాలా కాలంగా ఆయన బీజేపీ కంటే డిఫరెంట్ లైన్ లో మాట్లాడుతున్నాడు. రామచంద్రరావును అనౌన్స్ చేసిన వెంటనే ఆయన రాజీనామా చేశాడు. ఎందుకు రాజీనామా చేశారు? ఇప్పుడు రాజాసింగ్ ఇలా కొత్తగా వచ్చింది కాదు. ఇవాళ నిన్న రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్ గా చేసినటువంటి సందర్భం లోపల ఆయన దాన్ని అవకాశంగా వాడుకొని ఆయన గతంలో ఉండేటువంటి ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తిని వెళ్ళగక్కడానికి ఒక వేదిక దొరికిందే తప్ప ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కొత్త వస్తే మీరు అడగాల. నిన్నటికే మొన్నటికే ఆయన నిర్ణయాలు చేస్తే, ఆయన గతంలో కూడా ఒకసారి సస్పెండ్ అయ్యాడు, తర్వాత మళ్ళీ పార్టీలోకి వచ్చినాడు, ఎమ్మెల్యే అయినాడు, సీనియర్ నాయకుడు. ఆయన అంటే గౌరవం ఉంది. కొంత హిందుత్వవాదాన్ని తీసుకుపోయేటువంటి సెక్షన్స్ లో ఆయనకు ఉండే గౌరవం, ఆయనకు ఉన్నటువంటి మాట వాస్తవము. సరే, ఆయన అభిప్రాయాలు కొన్ని చెప్తున్నాడు, పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఆ మధ్యన బండి సంజయ్ గారు కలిసి చెప్పవలసింది చెప్పినాడు, మొన్న కూడా చెప్పినాడు. సరే, ఇప్పుడు కొంతమంది పార్టీ లైన్లోకి వస్తారా రారా? ఇప్పుడు పార్టీ లైన్లకు రావడం అనేది ఒక భాగము, వాళ్ళ వ్యక్తిగత అంశము. పార్టీ ఇంకా దానికి సంబంధించిన నిర్ణయాలు ఏం చేయలేదు. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అధిష్టానానికి పంపించడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి లెటర్ను. అది మామూలుగా జరిగేటువంటి వ్యవహారమే. దానికి పెద్ద సీరియస్ గా తీసుకొని మనం స్పందించవలసిన అవసరం. ఈటల రాజేందర్, రాజాసింగ్ రెండింటిని పట్టుకొని మీరు మీడియాలో ప్రశ్నలు అడిగితే ఏముంటాయండి సమాధానాలు? నాట్ ఓన్లీ ఈటల రాజేందర్ అండి, ఈటల రాజేందర్, రాజాసింగ్, ధర్మపురి అరవింద్, తర్వాత రఘునందన్ రావు, డికేఆర్ నగర్ అంటే సరే జాతీయ ఉపాధ్యక్షులు ఉన్నారు, అది వేరే విషయం అనుకోండి. వీళ్ళందరూ ఆశించారు కదా. ఆశించడంలో తప్పు లేదు, కోరుకోవడంలో తప్పు లేదు. ఒకసారి పార్టీ నిర్ణయించిన తర్వాత పార్టీ లైన్ లో మద్దతు ఇవ్వడము, కలిసిపోవడం అనేటువంటిది రాజకీయాల్లో నేర్చుకోవాల్సినటువంటి రాజనీతిజ్ఞత. అంతేగాని దాన్ని పట్టుకొని ఉంటారండి. అదేందేమన్నా అదే అదే చెప్తున్నా. ఎవరైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖ్యమంత్రి పదవి చాలా మంది ఆశించారు. అధిష్టానం నిర్ణయం చేసి